సో నీకు ఏది బెస్ట్, సీరియల్ యాక్టింగా లేదా వెబ్ సిరీసా, సినీ షూటింగా? మూవీస్ సినిమా చేయాలని నాకు పిచ్చ, ఆ ఫీల్డ్ లోనే వచ్చాను. సో ఓకే, ఫైనల్ గా పెద్ద స్క్రీన్ లోకి వచ్చేసావు. ఇప్పుడు అఖండ 2 ఆ ఛాన్స్ ఎలా వచ్చింది? అఖండ 2లో అది పెద్ద స్టోరీ. అది ఆడిషన్కి నార్మల్గా లుక్ టెస్ట్కి పిలిచారు, వెళ్ళాను. బోయపాటి గారి నాకు ఒక పిక్ పెట్టాను, రిఫరెన్స్ పిక్. గుణశేఖర్ గారితో ఒక ప్రాజెక్ట్ చేశాను, అందులో ఇఫోరియా అని. అందులో హీరోకి డ్రగ్స్ నేర్పించే క్యారెక్టర్, ఓకే, ఆపోజిట్ క్యారెక్టర్. అందులో కాస్ట్యూమ్ వేసుకొని ఆ కాస్ట్యూమ్ పిక్ వాళ్ళకి పెట్టాను. వాళ్ళు అలా అదే కాస్ట్యూమ్లో రామ్మా అంటే, సార్ నా దగ్గర కాస్ట్యూమ్ లేవు సార్, వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ వేసుకొని వస్తాను సార్ అంటే, రామ్మా అన్నారు. వెళ్ళాను, చూశారు, ఓకే అమ్మా అప్డేట్ చేస్తామమ్మా అన్నారు. దాని తర్వాత వేరే రూమ్లోకి తీసుకుని వెళ్ళి ఆడిషన్ చేయించారు. అది నార్మల్ ఆడిషనే, చిన్న చిన్న డైలాగ్స్ ఇచ్చి ఆడిషన్ చేయమన్నారు. చేశాను. చేసిన తర్వాత పిలుస్తామమ్మా అన్నారు. అట్లా 8 times పిలిచారు ఆఫీస్కి. 8 times. లాస్ట్ టైము బాలయ్య గారు, బోయపాటి గారు ఆఫీస్లో రూమ్లో ఉన్నారు. ఓకే, దట్ ఈస్ యువర్ ఫస్ట్ టైం సీయింగ్ బాలకృష్ణ గారు. ఎలా ఉండే ఎక్స్పీరియన్స్? గూజోమ్స్ అంటే టెన్షన్, ఒక సైడ్ మాట్లాడానికి రావట్లేదు. ఇద్దరు పెద్దవాళ్ళని ఒక రూమ్ లో చూస్తే అమ్మో వేరే అసలు. ఆయన ప్రాపర్ మంచిగా బ్లాక్ ట్రాక్ వేసేసుకొని టీషర్ట్ తీసుకొని సింపుల్ గా ఇలా కూర్చున్నారు. బాలయ్య గారు, బోయపాటి గారు ఇలా కూర్చున్నారు. వాళ్ళని చూస్తుంటే ఇంకా మాట్లాడానికి మాటలు వస్తలేవు. వెళ్ళాను, హాయ్ సార్ అంటే, ఓకే మా డైలాగ్స్ నేర్చుకున్నావు కదా ఒకసారి చెప్పమ్మా అన్నారు. చెప్పాను. బాలయ్య బాబు గారు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు అమ్మా? నీ వయసులో నేను నీ కుర్రతనంలో ఎలా చేసావని తెలుసా, ఎలా ఉండేది తెలుసా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నాతో మాట్లాడడమే ఎక్కువ. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నాకు ఒక బేస్ లేదు, నాకు ఒక బ్యాక్గ్రౌండ్ లేదు, ఏం లేదు. ఇక్కడ దాకా వచ్చానంటే గ్రేట్. ఆయన నాతో మాట్లాడి మీ కుర్రతనంలో ఇలా ఉండేవాడిని, అదే మోటివేషన్ ఇస్తున్నాడు అంటే పీక్స్. అసలు ఇట్లా బటన్ ఇప్పు, ఎందుకు టెన్షన్ పడుతున్నావు, బటన్ ఇప్పు అంటే బటన్ ఇప్పి, చేతులు ఇప్పు, చేతులు ఇలా ఎందుకు కట్టుకున్నావు, ఇలా అంటే ఇంకా సార్ ఓకే సార్ అన్న. అప్పుడు మళ్ళీ టేక్ చేసావా? మళ్ళీ టేక్ చేశాను. ఓకే బాగానే చేస్తున్నాను. ఇంకా బాలయ్య గారు ఆ మాట తర్వాత బయటకు వచ్చాను. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఫుల్ వైబ్ లో ఉన్నప్పుడేమో ఎక్సైట్మెంట్ అనిపించదు. తర్వాత నేను బాలయ్య బాబు గారితో మాట్లాడాను అని చెప్పేసి దట్ వాజ్ యువర్ ఫస్ట్ టైం అన్నమాట. బోయపాటి గారు బయటకు వచ్చి డేట్స్ చెప్పారు. అక్కడ హ్యాపీ, నేను ఇంకా అక్కడ హ్యాపీ, ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాను. డేట్స్ అమ్మ మీకు ఇంకా డేట్స్ చెప్తారు, నువ్వు ఓకే అయిపోయావు, షూట్కి వచ్చేసి అన్నారు. వెళ్ళాను. అది 15 days షూట్ జరిగింది. మంచిగా రెస్పాన్స్ కానీ, క్యారీవన్ కానీ, రచ్చరవన్నతో క్యారీవన్ షేర్ చేసుకోవడం కానీ, రచ్చరవన్న నాతో ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం కానీ, రేపు తమ్ముడు నేను చాలా స్ట్రగుల్ అయ్యాను రా, ఇది చూసాను అది చూసాను. ఆయన రచ్చరవన్న నాకు ఆయన స్టోరీ మొత్తం చెప్తే నాకు ఏడుపు వచ్చేసింది. ఆయన ఊరు నుంచి ఇట్లా సాధారణంగా వచ్చి జబర్దస్త్ చేసుకుంటూ రచ్చరవన్న చెప్పేసరికి నేను, అన్న నీ స్ట్రగుల్ ముందర నా స్ట్రగుల్ ఎంత అన్నట్టు ఒక డైలాగ్ చెప్పగానే, అన్న ఎవరి స్ట్రగుల్ వాళ్ళదే సయ్యద్, వీ కెన్ నాట్ కంపేర్. అసలు నిజం చెప్తున్నా, ఎప్పుడు అట్లా అనుకోకు. ఓకే, ఆయన అలా చెప్పిన తర్వాత అది ఇంకా దాంట్లో ఒక మంచి బోయపాటి గారు లాస్ట్లో షూట్ అయిపోయిన తర్వాత, నాన్న గఫూర్ సినిమా అయిపోయిన తర్వాత ఒకసారి వచ్చి నెక్స్ట్ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఒకసారి వచ్చి కనపడి వెళ్ళన్నారు. ఇంకా ఆ మాట చాలు. నేను పోయేటప్పుడు అడిగాను, సార్ ఈ సినిమాలో డైలాగ్స్ ఉంటాయన్నారు, అవి ఉంటాయన్నారు, కానీ స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ ఉంది కదా సార్, డైలాగ్స్ ఏం తక్కువ అంటే, నువ్వు టెన్షన్ తీసుకుంటున్నావు, నెక్స్ట్ సినిమాకి వచ్చి నాకు కనపడలేను. చూసావా ఎందుకు మరి టెన్షన్ ఎందుకు? చాలా బాగా చేసావు కానీ యాక్టింగ్, కంగ్రాచులేషన్స్. ఇంకా రావాలి నీకు. ఇంకా దాంట్లో 2 డైలాగ్స్ ఎడిటింగ్ లో వెళ్ళిపోయాయి. డైలాగ్స్ కూడా 2 డైలాగ్స్ కూడా ఉండేవి. ఏం డైలాగ్స్ ఉండే? అందులో ఒక చెట్టు దగ్గర ఓపెనింగ్ సీన్ లో, ఇంకెన్ని రోజులు ఈ సైన్స్ ల్యాబ్స్ మనం వద్దు, మనకు అవసరం లేదు, వెళ్ళిపోదాం అన్న చిన్న చిన్న డైలాగ్స్ తీసేసారు అవి. ఓకే, ఆ 2 డైలాగ్స్ తీసేసారు అనమాట. కానీ సైంటిస్ట్ గా భలే చేసావు అసలు. ఓకే సార్ ఆ స్క్రీన్ ప్లే లో కానీ ఆ ఉన్న చాలా లక్కీ కదా అట్లా దొరకడం అంటే కూడా. సో స్క్రీన్ ప్లే అప్పుడు అంటే ఒక్కసారే కలిసావా బాలకృష్ణ గారిని, చాలాసార్లు కలిసావా యాక్టింగ్? ఒకసారి అండి షూట్ లో. ఇంకా సాంగ్ మన రీసెంట్ గా రిలీజ్ అయ్యే ముందు సెప్టెంబర్ లో షూట్ పెట్టారు, ఫస్ట్ సెకండ్ సాంగ్ షూట్. రిలీజ్ అయ్యే ముందే సాంగ్ షూట్ పెట్టారు. సాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కమిట్ అవ్వలేదు, ఆ సాంగ్ వద్దనుకున్నారు, బట్ కానీ సాంగ్ పెట్టారు.
బ్రేకింగ్ సాంగ్ అది లాస్ట్ లో అవునవును, బర్త్డే సాంగ్ వస్తుంది కదా, ఆ సాంగ్ అనుకోలేదు బట్ కానీ సాంగ్ పెట్టారు. ఆ సాంగ్ లో జనని బర్త్డే కదా. ఆ సాంగ్ లో 4 days షూట్ జరిగితే 4 days బాలయ్య బాబు గారితోనే కూర్చున్నా నేను. అబ్బా,